ఆలియా ఆలియా అన్న అన్నట్టు నేను నాకు ఫస్ట్ సుప్రసాద్ గారు ఇలా అడిగితే నేను ఫస్ట్ కాల్ చేసింది ఆలియా అన్నకే. అన్న ఇలా అడుగుతున్నారు అంటే వాయిస్ ఇంకా దగ్గర పెట్టాలి, కొంచెం బొంగురిపోయింది, సారీ. అంటే ఇందాక ఏం చెప్పారు అదే చెప్పారు. ఒక 200 years లేకపోతే ఇంకా ఎక్కువ మనం ఉన్నా లేకపోయినా మన వాయిస్ డిజ్నీ లైబ్రరీలో ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. డిజ్నీ అన్నది ఒక పెద్ద సంస్థ, ఆ సంస్థలో నీ వాయిస్ ఒక క్యారెక్టర్ నువ్వు ఇస్తున్నావంటే అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అని చెప్పడం జరిగింది. అందుకే నేను అన్ని అడ్వైస్ తీసుకొని ఈ సినిమాలో చేశాను. మోర్ ఇంపార్టెంట్లీ నేను సీత మార్కెట్లో సిరిమల చెట్టు అనే సినిమా నా సెకండ్ సినిమా. ఫస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఆ వెనకాల నలుగురిలో ఆడవాడు బాగానే చేశాడని చెప్పి సీత మార్కెట్లో కూడా తీసుకున్నారు, మళ్ళీ నలుగురిలో ఒకటి కింద. ఓకే, తీసుకుంటే అందులో నా ఫస్ట్ సీన్ వచ్చి ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ పక్కన ఒక పొడిగడ్డ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని, ఒక ఫ్రెండ్ నా మీద ఇలా చేసి ఇలా చేసి ఎదురుగా ఉన్న ఒక పోస్టర్ని చూపించి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేసిన ఆయనే మహేష్ బాబు, నా పైన మహేష్ బాబు గారు నా మీద అలా చేస్తే నేను అనుకున్నా ఈ సీన్ అసలు, ఎందుకంటే నా సెకండ్ సినిమా ఒక సూపర్ స్టార్ మహేష్ గారు నా మీద చేస్తే నాకు క్లోజ్ పెట్టారు మా ఇద్దరికి, ఎందుకంటే ఇది నేను, ఇది మహేష్ గారు. అసలు నా ఆనందానికి అసలు అవధులు లేవు. ఆ టైంలో చేసి అసలు చేయమని చెప్పలే, ఈయనే దాన్ని ఒక ఇంప్రూవైజ్ చేశారు. అసలు అందరికీ చెప్పేసాను ఊరంతా, అసలు మహేష్ గారు నవ్వే చేశారు, సీన్ అదిరిపోతుంది అని చెప్పి. కాకపోతే సినిమాలో సీన్ లేదు, అది డిలీటెడ్ సీన్స్లో వచ్చింది. తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత రిలీజ్ చేసిన దాంట్లో ఉండింది, సినిమాలో లేకపోయింది. ఐ థింక్ అలా స్టార్ట్ అయిన నాది ఫస్ట్ డే షూటింగ్. అది మహేష్ సార్తో అలా స్టార్ట్ అయిన తర్వాత సర్లే నీ కవర్లో చిన్న రోల్ చేశాను. అండ్ ఇలా సార్తో పాటు టాకా అనే క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ అన్నట్టు హ్యూమన్స్కి ఇవ్వడం వేరు, ఇలా యానిమల్ క్యారెక్టర్స్కి ఇవ్వడం వేరు. నాకు ఎందుకో ఆనెస్ట్గా చెప్పాలంటే, నేను దీని తర్వాత డిస్కవరీ ఛానల్ మామూలుగా యూజువల్లీ నేను నైట్ అయ్యేటప్పటికి ఈ చంపుకోడలు నరుక్కోడలు ఎక్కువ చూస్తూ ఉంటాను, ఈ యానిమల్స్వి. ఈ ఊరికే అదొక ఏంటో జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ లైన్స్ సడన్గా చూడగానే ఏదో మన తమ్ముడు అనేలా అనిపించింది ఆల్ ఆఫ్ సడన్. బికాస్ ఒక 3-4 days నేను ఈ వాయిస్కి చెప్పడం, ఆ క్యారెక్టర్ ఎమోషన్లో ఉండడం వల్ల నాకు ఏంటో ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్లా ఓ ఫీలింగ్ వచ్చింది.